నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానం చేసిరో దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ఈరోజు ధర్నా ప్రదర్శన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ 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 అంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. దాని వెనుక ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర దాగి ఉంటుంది. దళిత సంఘాలు వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అంబేద్కర్ అంటుంటారు. కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు ఒక ఆదర్శ పురుషునిగా చూస్తుంటారు కాబట్టి దళిత సంఘాలన్నీ కూడా అంబేద్కర్ అంబేద్కర్ అంటుంటారు. అదే రకంగా నాలాంటి కొందరు యువకులు అంబేద్కర్ అంబేద్కర్ అని అంటుంటారు. కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగంతో స్ఫూర్తి పొంది మేమందరం కూడా మా రాజకీయ క్షేత్రంలో వారి ప్రేరణతో పనిచేస్తుంటాం కాబట్టి మేము కూడా అంబేద్కర్ అంబేద్కర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పదే 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 అంబేద్కర్ అంబేద్కర్ అనడంలో ఏదో రాజకీయ కుట్ర దాగుంది. ఏ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అంబేద్కర్ అంటుంటే ఏ రకంగా కనిపిస్తుందంటే రాక్షసులందరూ కూడా దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనిపిస్తున్నది.